జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. ఇదిగో బిడ్డ, నీకోసము కొన్ని మాటలు తీసుకువచ్చాను, శ్రద్ధగా విను అని అమ్మవారు మనకు చెప్తున్నారండి. ఇది నీకోసమే. నేను అద్భుతమైనటువంటి అదృష్టాన్ని నేను నీకు కల్పించబోతున్నాను అని వారాహి అమ్మవారు అయితే చెప్తున్నారండి. మరి వారాహి అమ్మవారు ఏం చెప్తున్నారో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి అమ్మవారి సందేశం ఏమిటో విందాము. మీ వారాహి అమ్మ పిలుపును ఈరోజు నువ్వు వినే తీరాలి. అనుమానము అనేది విడిచిపెట్టి వింటే ఈ క్షణమే నా దర్శనానికి నువ్వు రాగలుగుతావు. నీ మనసు నిండా నాపై భక్తి, ప్రేమ కంటే ఎక్కువగా అనుమానమే నిండి ఉంది కదూ. అంత అనుమానం నీ మదిలో ఉంచుకొని నన్ను ఆరాధించడం వలన ఎలాంటి ప్రయోజనం నీకు ఉండదు. వారాహి అమ్మ అని పిలిస్తేనే ఉంటావు. నీ కష్టాలను, సమస్యలు అన్నీ నాతో పంచుకుంటావు. నీ ప్రతి కదలిక నేను గమనిస్తున్నాను అని ఎందుకు నమ్మలేకపోతున్నావు? అలాగే నేను ఉన్నాను, నీకు ఏదో ఒకటి తప్పకుండా నేను అందిస్తాను అని ఒక పక్క నమ్ముతూనే ఉంటావు. మరి అలాంటప్పుడు నీ కోరిక కూడా నేను ఎందుకు నెరవేర్చలేను చెప్పు? అనుమానము వ్యక్తం చేస్తూ ఉంటావు. బిడ్డలకు ఏం కావాలో ఈ తల్లికి తెలియదా? కానీ అడిగినవన్నీ ఇస్తూ పోతే వారికి మంచి చెడు విలువలు, కష్టం విలువ ఎలా అర్థమవుతుంది? ఏదైనా కానీ మంచి సమయం రావాలి అంటూ ఉంటారు కదా. అలా వచ్చిన తర్వాత నువ్వు చెప్పినది ఏదీ ఆగదు. అందుకు దైవ అనుగ్రహము ఎంత ముఖ్యమో నువ్వు నాపై ఉంచే నమ్మకం కూడా నాకు అంతే ముఖ్యము. కాస్త సమయానికి ఆహారం కూడా తీసుకుంటూ ఉండు. అలాగే నిద్ర కూడా శరీరానికి చాలా ముఖ్యం కదా. పనిలో పడి దాని మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ నిరంతరము ఎన్నో ఆలోచనలతో సతమవుతూ నిన్ను నువ్వే అశ్రద్ధ చేసుకుంటూ ఉన్నావు. ఎందుకు అంటే అది ప్రకృతి నియమం. ప్రకృతి నియమాలు కొన్ని ఉంటాయి, వాటిని పాటిస్తేనే మనకు మంచిది. గోడంత పని చేస్తే కొండంత ఫలితాన్ని ఆశిస్తే తీసిపోని దుఃఖాలు చుట్టుముడతాయని. కానీ నువ్వు మాత్రం కష్టపడుతూ ఉన్నావు కదా. మరి ఎందుకు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నావు? ఈరోజు నీకు తక్కువగా లాభం రావచ్చు. ముందు ముందు రోజుల్లో అదే నీకు గొప్ప జీవనాధారంలాగా మారిపోతుంది. నీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో మరొకటి ఏది ఉండబోదు. అంటే నీకు మీ వారాహి అమ్మ దృఢమైన నమ్మకాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇవ్వబోతుంది అని అర్థం. కష్ట సమయాలు సమర్థవంతంగా ఎదుర్కొన్న వారే జీవితంలో తప్పకుండా గొప్ప గెలుపు బాట పడతారు. కాబట్టి నీకు వచ్చిన ఆపదలు చూసి భయపడాల్సిన అవసరం లేదు. భయపడితే అది ఇంకా ఇంకా భారంగా మారిపోతాయి. నాకు కావాల్సింది అంటూ ఏదీ లేదు, మీ నుండి భక్తి, ప్రేమ తప్ప. అలాగే మీరు అడిగింది నేను తప్పకుండా నెరవేరుస్తాను అనేటువంటి నమ్మకం. ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ మన బంధం ఇలానే ఉంటుంది. నా భక్తులపై నా దీవెనలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి. అందులో ఎటువంటి భేదభావం ఉండదు. ఈ వారాహి అమ్మ మీరు ఎవరి ముందు తల వంచకుండా ఉండేలాగా చేస్తుంది. అలాగే నువ్వు నీ కుటుంబ పోషణ, నీ సొంత ఖర్చులు కూడా తగ్గించుకుంటూ వస్తున్నావు. ఖర్చు తగ్గించుకోవాలి అనే ఆలోచన నుండి బయటకు రా. ఎలా అయినా సరే ఎదురు చూసిన ఖర్చు అవుతూనే ఉంటుంది కదా. అమ్మను స్మరిస్తూ జ్ఞానం చెయ్యి. అంతకు 10 ఇంతల లాభం నీ వాకిటి ముందు నిలిచేలాగా చేస్తాను. ఇంత గొప్ప అమ్మ నీకు దొరికింది కదా, ఇంకా ఎందుకు నీకు ఈ అనుమానాలు? కాబట్టి నీ మనసులో ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు. అయితే అది నీది, నీ దగ్గరది అనుకుంటూ మాత్రం వదిలిపెట్టవద్దు. పట్టుదలతో, ప్రేమతో సాధించు. వద్దు అనుకుంటే మాత్రం వాళ్ళ జోలికి కూడా వెళ్ళవద్దు. చిరునవ్వుతోనే పక్కకు తప్పుకోవడం చాలా మంచిది. అది వస్తువైనా, బంధమైనా. నువ్వు ఇప్పుడు చేయవలసింది నీ పని ఎందు దృష్టి సారించడం. ఎందుకు పనికిరాని వారు
నిన్ను కించపరిచినటువంటి వారికి నీవేంటో తెలియపరచటం, నీ వ్యక్తిత్వాన్ని నీవే దెబ్బతీసుకునేలాగా నీకు నీవే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే, వారి ముందు అలా దుఃఖంలో ఉంటే వారికి నువ్వు నీ చేతులారా అవకాశం ఇచ్చినట్లు అవుతావు. పనినే దైవంగా భావించావు కదా, మరి దాని ముందే శ్రద్ధ ఉంచి జీవితం అంతా సంతోషమేమవుతుంది. పని బాధ్యత అయితే ఆ జీవితం బానిసత్వం అవుతుంది. నిన్ను ఎగతాళి చేస్తున్న వారు అప్పులు చేసి మరీ గొప్పగా బ్రతకవచ్చు. నువ్వు గంజి తాగినా సరే గొప్పగా గౌరవంగా బతకటం చాలా మేలు కదా. అలాగే నీ అవసరం ఉన్న వరకే నీ చుట్టూ వచ్చి నిన్ను పొగడుతో ముంచేస్తారు. వారి అవసరం తీరిపోయిన తర్వాత నీ కనీసము మంచిని కూడా మర్చిపోయి నీకు కీడు చేసి తలపెట్టాలని నిన్ను కించపరుస్తూ ఆనందిస్తూ ఉంటారు. అలా వారిని చూస్తూ కాలం మాత్రం ఊరుకుంటుంది అనుకోకు, తప్పకుండా వారికి బుద్ధి చెప్తుంది. అలాగే అసలు సహించదు కాబట్టి వారి గురించి నువ్వేం ఆలోచించిన అవసరం లేదు. ధర్మం అనేది ఎప్పుడూ కూడా అందరికీ సమానంగానే ఉంటుంది. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం వారికి నేర్పిస్తుంది. నువ్వు ఇప్పుడు పేదరికంలో ఉండవచ్చు, నీ తోడు ఎవరూ లేరు అని ప్రతిరోజు కృంగిపోతూ ఉండవచ్చు. కానీ నా సహాయం మాత్రం నిరంతరం నీకు ఉంటుందని గుర్తుపెట్టుకో. నీకు నాకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఇద్దరం ఈ జన్మలో కలుసుకున్నాము. నేటి నీ పరిస్థితి చూసి రేపు నీ పరిస్థితి ఎప్పుడూ కూడా ఊహించవద్దు. అలాగే నీ జీవితాన్ని తక్కువ చేసుకోవద్దు. ఇంకా ఇంతేనేమో నా జీవితం, ఇంకా ముగిసిపోతుందేమో ఈ కష్టాలతోనే ఎప్పుడూ కూడా కృషించిపోతూ ఉంటే అనేటువంటి అపనమ్మకంలో నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఊహించవద్దు. నిరాశ చెందవద్దు. నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడికి నీ స్థితికి మార్చడానికి కేవలం ఒక్క క్షణం మాత్రమే చాలు. కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో, తప్పకుండా నువ్వు లాభం పొందుతావు. ఈ ప్రపంచం మొత్తం మీద నిన్ను అమితంగా ప్రేమించే వారిలో ఎవరైనా ఉన్నారు అంటే నీ తల్లిదండ్రుల తర్వాత మీ అమ్మను నేను ఉన్నాను, వారాహి అమ్మను అని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. నువ్వు నా మీద అలగవచ్చు, అలాగే తిరిగి మరలా అమ్మ అని పిలవవచ్చు. నువ్వు ఎలా పిలిచినా సరే నా భావం మాత్రం నీ వద్ద ఒకేలా ఉంటుంది. నీకు కలగబోయే అదృష్టాన్ని ఎవరు కూడా ఊహించలేరు. నిన్ను ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా తగిన గుణపాఠం చెప్తాను. అలాగే వారిని చూసి కాస్త జాగ్రత్తగా ఉండటం నేర్చుకో. నీకు తప్పకుండా నా సహాయం అందుతుంది. నా సహాయం అందని వెంటనే ఈ వారాహి అమ్మని మర్చిపోతావేమో. అప్పుడైనా సరే ఈ అమ్మపై నిండు మనసుతో ఉంటావు కదూ. ఇది నీ వారాహి అమ్మ పిలుపుగా భావించు. ఇది వినేటటువంటి అదృష్టాన్ని ఈరోజు నేను నీకు కల్పించాను. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా, లేనిపోని ఆలోచనతో సతమతం అవ్వకుండా సంతోషంగా ఉండు. ఏది ఎప్పుడు ఇవ్వాలో ఈ అమ్మకు మాత్రమే తెలుసు. కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్ళు. నీకు రావాల్సిన అదృష్టాన్ని అంతా కూడా నేను తప్పకుండా నీకు అందిస్తాను. అది కూడా సరి అయిన సమయంలో నీకు అందిస్తాను. నీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాను అని వారాహి అమ్మవారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. అమ్మవారు చెప్తున్నారు అంటే మన జీవితంలో మంచి కాలము అనేది మనకు ఆరంభమవుతుందని శుభసూచకము. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మనమందరం కూడా కలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.